ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులతో పాటు పోలీసు ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ జిల్లా జాగృతి అధ్యక్షులు అవంతిరావు ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత చేస్తున్న డిమాండ్కు మద్దతు అందించాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు కలిసి వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేలుగా గెలవని జగ్గారెడ్డి మా ఎమ్మెల్యేలనే తీసుకువెళ్తారా అని బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం నాంపల్లిలోని అసెంబ్లీలో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లేంత మొగలు కాంగ్రెస్ లో లేరని అన్నారు. నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్స్ బాలికల హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి మొహమ్మద్ యాసిన్ తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. నిజామాబాద్ జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరుతూ చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని బోధన్లో గల ఎన్ఎస్ఎఫ్, సారంగపూర్, ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఇప్పటివరకు 21 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో బాధిత ఫ్యామిలీకి రూపాయలు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం ఏర్పాటు చేయాలని శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం నోటీస్ అందజేసింది. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని కోరారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా గ్రామంలోని బండపల్లి కుర్మ కాలనీలో జ్వరం కేసులు పెరుగుతుండటంతో కాలనీవాసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.